నమస్తే. తెలంగాణలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి డ్రగ్స్‌తో దొరికింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా తెలంగాణలో మారింది. ముఖ్యంగా ఆ యువతికి తెలుగు సినీ పరిశ్రమలో కొంతమందితో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి లావణ్య, ఆ అమ్మాయిది విజయవాడ. అయితే ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళింది. ఫ్యామిలీ అంతా అక్కడికే షిఫ్ట్ అయిపోయినటువంటి క్రమంలో తనకు సినిమాలంటే అలాగే నటనంటే ఇంట్రెస్ట్ ఉండడంతో చిన్నగా సీరియల్స్లోను అలాగే షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసింది. ఇలాంటి సందర్భంలో ఒక యువ హీరో పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. ముఖ్యంగా ఆ యువతి డ్రగ్స్తో దొరకడం, ఆ యువతి ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది అనేది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మనం చూస్తున్నాం, ఆ యువతి పేరే లావణ్య. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో దొరికింది. పోలీసుల విచారణలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువ హీరో 4 ఏళ్ల క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అతిగా మద్యం సేవించి ఒక రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యారు, జైలుకు కూడా వెళ్ళాడు. ఇట్లాంటి సందర్భంలో ఈ అంశం, ఈ వ్యవహారం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ లావణ్య ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో కొంతమందికి యథేచ్ఛగా డ్రగ్స్ రవాణా జరుగుతుంది. ఉదిత్ రెడ్డి అని చెప్పి ఒక యువకుడు గోవా నుంచి తీసుకురావటం, అలాగే లావణ్యకి ఇవ్వటం. లావణ్య ద్వారా తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో యువ హీరో, అతని ద్వారా చాలామంది ప్రముఖులకు ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. దీని వెనక చాలా పెద్ద టీం ఉందని, అలాగే ఆ టీం కోసం ఎస్ఓటి అధికారులు, ముఖ్యంగా నార్కోటిక్ పోలీస్ బృందాలు కూడా ప్రత్యేకమైనటువంటి విచారణ చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత డ్రగ్స్ మీద ఎంత ఉక్కుపాదం మోపారో మనకు తెలుసు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని ఏర్పాటు చేయటం, ఎక్కడా కూడా తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదు, దాని వెనుకున్నటువంటి పెద్దవారు ఎవరైనా సరే వెంటనే పట్టుకోండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా లావణ్య దొరకడం, ఆ లావణ్య వెనుకున్నటువంటి తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లు మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. గతంలోనే తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది డ్రగ్స్ వినియోగించారని, సరఫరా చేశారని దానికి సంబంధించి పెద్ద రాద్ధాంతమైంది. ఆ కేసులో ఎంతోమంది విచారణ కూడా ఎదుర్కొన్నారు, కొంతమంది అయితే జైలుకు కూడా వెళ్ళారు. ఇటువంటి సందర్భంలో లావణ్య ఎవరెవరికి ఈ డ్రగ్స్ సరఫరా చేసింది, అసలు ఎక్కడి నుంచి రవాణా చేస్తుందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఫస్ట్ ముఖ్యంగా గోవా నుంచి ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఈమె వెనుకున్నది ఎవరు, ఈ ఉదిత్ రెడ్డి ఎవరు? ఉదిత్ రెడ్డితో పాటు కొంతమంది టీం ఉన్నారు, యువకులు. వారంతా దేశంలో ఆయా ప్రాంతాల నుంచి చాలా విలువైనటువంటి మత్తు కలిగినటువంటి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. వాటిని తెలుగు సినీ పరిశ్రమనే టార్గెట్గా చేసుకొని సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఇది వారి మెయిన్ మోటో. దీనికి సంబంధించి చాలా నిఘా పెట్టారు. ఒక్కొక్కటిగా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ లావణ్య చదువుకుంటున్నటువంటి క్రమంలో సంగీతం కూడా నేర్చుకున్నారు. నటనపై ఉన్నటువంటి ఆసక్తితో చిన్న చిన్న పాత్రలు, షార్ట్ ఫిలిమ్స్, అలాగే కవరేజ్ సాంగ్స్ ఇట్లాంటివన్నీ చేశారు. ప్రస్తుతం ఆ యువ హీరోతో రిలేషన్షిప్లో ఉన్నారు. దీన్ని చాలా కీలకంగా చూస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు ఏంటనే దాని మీద కూడా కూపీ లాగుతున్నారు. లావణ్య వాడినటువంటి ఫోన్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, తన సోషల్ మీడియా అకౌంట్స్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిశీలిస్తున్నారు. అలాగే ఉదిత్ రెడ్డి, అతనికి సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తున్నాయి. కొంతమంది అయితే ముంబై పారిపోయారని, మరికొంతమంది బెంగళూరు పారిపోయారని, అక్కడ కూడా కొన్ని టీమ్స్ వెళ్ళబోతున్నాయి. ప్రస్తుతానికైతే లావణ్యను ఇంకా విచారిస్తున్నారని, దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు తను చెప్తుందని మనకి తెలుస్తుంది. మొత్తానికి మరొకసారి తెలుగు సినీ పరిశ్రమలో ఒక పిడుగు లాంటి వార్తనే చెప్పాలి. అసలు లావణ్యకు సహకరించింది ఎవరు? తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో యువ హీరో,
అతన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.